విగ్రహంపై 10 ఏళ్ళు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా. అసెంబ్లీలో పెడతారా లేదా? 12న ధర్నా చౌక్లో మహాధర్నా చేస్తాం. ప్రభుత్వ ప్రోగ్రామ్ కు ప్రియాంకని ఎట్లా పిలుస్తారని చెప్పేసి ఆమె అడుగుతుంది. ఎమ్మెల్సీ కవితమ్మ పూలే విగ్రహంపై 10 ఏళ్ళు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా. బీసీ బిడ్డ అడుగుతుంది. మరి బీసీ బిడ్డవు నువ్వు, పూలే వారసురాలువి. ఆ పూలే సావిత్రిబాయి పూలే ఏం చేసిందో తెలుసా తల్లి? సావిత్రిబాయి పూలే పేద వర్గాల పిల్లలకు ఆడోళ్లకు చదువులు చెప్పింది. నువ్వేం చేసినావమ్మా? ఆ పేద వర్గాల బిడ్డలో కోటర్ సీసలు అమ్మినవు. నీ దందాకి ఇది. నీ కనీసం పూలే పేరన్నా పలికి అర్హత ఉందమ్మా కవితమ్మ నీకు? ఆ పేరన్నా పలికొస్తున్నా నువ్వు? ఎంత మహాపాపం అమ్మా నీ నోటి నుంచి వస్తే. సారదంద చేసిన నీ నోటి నుంచి వస్తే ఎంత మహాపాపం తల్లి. నువ్వు కాదు తల్లి అది అడగాల్సింది. కవిత ముదిరాజు గౌడ యాదవ్. ఇప్పుడు కవిత ముదిరాజు గౌడ యాదవా నువ్వు? చెప్పు. ఇప్పుడు గట్టే ఉంది కదా. అసలు పూలే విగ్రహం 10 ఏళ్ళు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నట. ఎందుకు అడుగుతున్నావు అంటే 10 ఏళ్ల పాటు అయ్యనే ఉన్నాడు కాబట్టి. మా అయ్య ఉన్నప్పుడు పెట్టకుండా ఏం కాదు, మంది ఉన్నప్పుడు మాత్రం పెట్టాలి. మా అయ్య ఉన్నప్పుడు పెడితే దండేయాల్సి వస్తుంది. కనీసం పూలే జయంతి రోజు ఏమన్నా దండం పెట్టిండా మీ అయ్యా? చెప్పు. పూలే వర్ధాంతికి వెళ్ళడా నివాళులు అర్పించిండా? జయశంకర్ సార్ ఇంత పెద్ద తెలంగాణ పోరాట యోధుడు జయశంకర్ సార్ చనిపోతేనే ఆయన వర్ధాంతి కనీసం ఇట్లా దండేసి దండం పెట్టిన పాపాన పోలే మీరా మాట్లాడేది పూలే గురించి? పూలే గురించి మాట్లాడే అర్హత ఉందా మీకేమన్నా? మినిమం. పూలే ఏం చేసిండు తెలుసా అమ్మా? భర్తలు చనిపోయిన మహిళలను తీసుకొచ్చి వాళ్లకు చదువులు చెప్పించి వాళ్ళని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిండు. మీరమ్మా మీ దందతోటి మీ సారదందతోటి భర్తలే చనిపోయేటట్టు చేసిన వాళ్ళకు మీకున్న తేడా గత్తల్లి. నువ్వు పూలే విగ్రహం గురించి అడుగుతా ఉంటే ఓ పని చేయి, మీ నాయన విగ్రహం నిలవెత్తుది కావాలని కోరితో అర్థం పర్థం. ఎందుకంటే మీ నాయన కాబట్టి మీ నాయనది అడుగు. అడిగితే ఏ వైన్స్ కాడ చూసినా బొమ్మ పెట్టాలని చెప్పు. బెల్ట్ షాపుల కాడల్లా మీ నాయన బొమ్మ ఉండాలని చెప్పు. మంత్రులు కూడా మంచిగానే అడుస్తున్నారు. ఇక ఇప్పుడు మాకు సబ్బాక్క సార్ బీసీలు మీకు ఇప్పుడు యాదకొచ్చిండ్రా? ముందు మీ అన్నని దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీని చేయి. భద్రాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు? కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చిందట. చూసుకో ఇక చెప్పు. ఎందుకమ్మా కవిత? ఇప్పుడు నువ్వు నిజామాబాద్లో కాదు, నువ్వు ఏడ గెలిచి పరిస్థితే లేదు. ఇంత అన్నట్టుగా అటు మా అన్న ఎక్కువ మాట్లాడుతుండు. నిన్న మొన్న మా అన్ననే వార్తలలో వస్తున్నాను. ఈమెకు ఈడీ నోటీసులు వచ్చినప్పుడల్లా తెర మీదకి వస్తుంది. పూలే విగ్రహం అంటది, మహిళా బిల్లు ఉంటది. ఇప్పుడు మహిళా బిల్లు మీద కొట్లాడుతాను కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయింది. ఇప్పుడు దేని మీద కొట్లాడి ఇప్పుడు పూలే విగ్రహాన్ని ఎత్తుకుంది అన్నట్టు. అట్లా బా ఇంకా రామ్జీ గోండు కొమరం మీద కూడా పెట్టాలని చెప్పు. నేను ముదిరాజు తల్లి పాలు తాగిన నాయనేమో నేను ముదిరాజు తల్లి పాలు తాగిపోయి నాకు చెప్పే కామారెడ్డి కాడికి రొమ్ము కుదురుతుంది. ఒక టికెట్ ఇవ్వకుండా ముదిరాజు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్ది వచ్చినోడు మీ అయ్యా. మీ అయ్యా మీ కాందాను మీ లెక్క ఒక్కసారి కమ్మ మర్రేసుకొని చూడరు, మీ చరిత్ర తెలుస్తుంది. మీరా మాట్లాడేది పూలే గురించి? ఎంతమంది పూలే వారసుల భూములు మింగిరు ఎరికేనా నువ్వు మీ అన్న కలిసి? ప్రియాంక కాలికోటికి కూడా నువ్వు సరిపోవు. ప్రజాధనంతో సొంత కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీది. ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్. ప్రజాప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ప్రియాంక గాంధీ కాలికోటికి కూడా కవిత సరిపోదు. ప్రియాంక గాంధీకి సంబంధించి నీకు సంబంధించి 2 బేరీ చేసుకొని చూడు తల్లి, ఎక్కడన్నా పొంతన కలుస్తుందేమో చూద్దాం. ఇప్పుడు భారతరత్న లిస్టు అయితే అన్న మన నాయనకి ఎట్లయితే అర్హతలు ఉండేవో బాతాల పోషెట్టికి, నీకు కూడా అర్హత లేదమ్మా. సారదంద చేస్తుందా ఎక్కడన్నా ఒక ఆడామే? సారదంద ఎంత ఇజ్జత్ తక్కువ పని. ఆ దంద చేసిన నువ్వు నీ నోటి నుంచి పోరగాళ్ళకి తాగుడు అలవాటు చేసిర్రు. ఊర్ల పొండి బుడ్డ పోరగాళ్ళు ముండ మోస్తా ఉంటే దానికి కారణమైన మీరా మాట్లాడేది. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడగలుగుతావా? జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పదవి తీసుకోలే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఏం తీసుకోలే. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు సోనియా గాంధీ ఏం తీసుకోలే. రాహుల్ గాంధీ ఏం తీసుకోలే. మీరేం చేసిరు? కుటుంబం మొత్తం ఇల్లు దిగితిరి మొత్తం పోరాట యోధురాలు లెక్క దిగినం. మళ్ళా ఒక్క పాట ఇదరక్క జల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికి ఇచ్చిరి ఉయ్యాలో అంతే. ఈ ఒక్క పాటతోని ఇట్లా అన్నాక ఇంకో పాట పాడింది మొన్న. పెద్ద పరిచయం నేను పరిచయం అయినా. ఏం పాట? ఏదో పాట పాడైంది అది. ఆమె మొత్తం రికార్డు కూడా చేసింది. ఇంకో కొత్త పాట పాడింది. రెండో పాట ఇప్పుడు రెండో పాట కూడా వచ్చింది. ఇదే పూలే వారసులను
పూలే బిడ్డలను ఈ బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ ఆడించిన చరిత్ర నీ కుటుంబాన్ని. నువ్వా పూలే గురించి మాట్లాడేది? నీ కాందానా మాట్లాడాల్సింది? మంచిగానే చేసుకోరు. 10 ఏళ్ళు అడగలే అడుగుతున్నా అంటుంది. 10 ఏళ్ళు అడగలే, ఇప్పుడు అడుగుతున్నా. ఏడున్నావమ్మా మరి? 10 ఏళ్ళు అడమన్నావమ్మా. ఎంపీ గుంటివి, ఎమ్మెల్సీ గుంటివి, అప్పుడేమో నిద్రపోయినావు, ఇప్పుడు లేచి అడుగుతున్నావు.